సబ్బాత్ షలోమ్. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాము. సబ్బాత్ దినమున ఆయన సన్నిధానములో ఆయన్ని సేవిస్తూ ఆయన గణపరుస్తూ సబ్బాతు దీవెలతో మీరు నింపబడుతున్నారని మేము భావిస్తూ వస్తుంటున్నాం. ఒక సబ్బాత్ దినమున అనుదిన కృపలో భాగముగా లేఖనము ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి పరమ తండ్రి సృష్టికర్త అయిన యెహోవా ఆయన శూన్యంలో సృష్టిని కలగజేసిన తండ్రి. కాబట్టి ఆయన తన యొక్క వాక్కు ద్వారా సమస్త సృష్టిని కలగజేసిన మహాశక్తి సంపన్నుడు, ఆయన మహాపరాక్రమశాలి, ఆయనకు అసాధ్యమైనది ఉన్నదా? కాబట్టి అబ్రహాము శారా జీవితంలో కూడా వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా పరమ తండ్రి వారిని దర్శించి వారికి వాగ్దానం చేసిన సంవత్సరమునకు ఇంకొక మీకు వాగ్దానమును ఇస్తున్నాను, సంవత్సరం తిరిగే వారికి మీరు కుమారుని కందురని వారికి వాగ్దానం చేసి ఆ వాగ్దాన ఫలమును వారి యొక్క జీవితంలో అనుభవింపజేసిన తండ్రి. కాబట్టి పరమ తండ్రి యొక్క వాగ్దానము ఏదైనా మన జీవితంలో ఇస్తున్నాడంటే ఆయన దాన్ని సాధ్యపరిచే శక్తివంతుడని మనం గుర్తెరగాలి సుమా. కాబట్టి ఆ విధంగా భక్తుల జీవితాలు మనం చూస్తుంటుంటే మోడుబారిన జీవితాలను పరమతని చిగురింపజేస్తూ వచ్చాడు. కాబట్టి యోసేపు గోతులో పడిన అతనిని తీసుకొచ్చి ఆ యొక్క ఐగుప్తులో సింహాసనం మీద కూర్చుండబెడుతూ వచ్చాడు. అరణ్యంలో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకొచ్చి ఇజ్రాయెల్కు రాజుగా చేస్తూ వచ్చాడు పరమ తండ్రి. కాబట్టి నీ జీవితంలో మన జీవితంలో పరమ తండ్రి ఏదైనా అద్భుతము చేయగల శక్తివంతుడు, సంపన్నుడని మనం గుర్తెరగాలి సుమా. కాబట్టి మనం విశ్వసించాలి, అవును ఆయనకు అసాధ్యం ఏదైనా ఉన్నదా? ఆయన సమస్తము సాధించగలవాడు. కాబట్టి నమ్ముట నీ వలనైతే చేయువానికి సమస్తమును సాధ్యమే అని పరమతనిచ్చిన వాగ్దానమును మనం గుర్తెరుగుతూ ఆయన సన్నిధానంలో మనము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగాలి. కాబట్టి ఆ విధంగా ఎండిన ఎడారిని పరమ తండ్రి నీటి బుగ్గలు ఉబగజేసి నీలో ప్రవహింపచేసి సర్వశక్తులని మనం గుర్తెరుగుతూ ఆయన సేవిస్తూ వస్తుంటున్నప్పుడు మన జీవితాలలో మన కుటుంబాలలో కూడా ఆశ్చర్యకార్యములు అద్భుతాలు చేసి ఆయన మనల్ని నడిపిస్తూ వస్తుంటాడు. కాబట్టి యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదని మనం గుర్తెరిగి ఆయనను సేవిస్తూ ఉండాలని పరమ తండ్రి సన్నిధానంలో మనం ఆయన చేత మనం నడిపింపడాలని పరమ తండ్రి కోరికైనది. అట్టి విధమైన ఆయన ఆత్మ నడిపింపు మనకు నిరంతరం దయచేసి మనల్ని ఆయన బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవానికి స్తోత్రము తండ్రి. ఇంతవరకు తండ్రి అయ్యా మీ వాక్యం ద్వారా మీరు మనం బలపరచి వచ్చినందుకే స్తోత్రములు. యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదాన్ని సెలవిచ్చినారు నాయన. అవును తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన, సమస్తము సాధించగల శక్తివంతుడు మీరు తండ్రి. నాయనానికి స్తోత్రం చెల్లించుకొస్తున్నాం. అట్టి విధమైన తండ్రి ఆ యొక్క అయ్యా శక్తిని పొందుకొని మేము బలాన్ని పొందుకొని మా విశ్వాస జీవిత యాత్రలో సాగులకు సాయం చేయడం ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా ప్రేమ, యెహోవా కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.